హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండోయ్. 4, 5 రోజుల క్రితం నా ఇంటికి వచ్చినటువంటి నా ఒంట్లో ఉన్న జ్వరం అయితేనండి నిన్న మొన్నే అలా అలా వెళ్ళిపోతా ఒంటి నొప్పులను వదిలేసిపోయిందండి. మరి వదిలేసిపోయిన ఒంటి నొప్పులేమో తగ్గను అంటున్నాయి. తగ్గనన్న ఒంటి నొప్పుల్ని భరిస్తా కూర్చుంటే మనం పనులు ఎక్కడ అవుతాయని చెప్పేసి మరి జ్వరం తీసుకొచ్చినటువంటి జాయింట్ పెయిన్స్ అయితేనండి కూర్చోబెట్టానండి. రాత్రి గ్రహణం కదా! ఏం చేస్తాం? అప్పుడైతే నాకు జాయింట్ నొప్పులు అన్నాను కదా! అప్పుడు కూర్చోమంటే కూర్చోనన్నాయండి. కూర్చోకపోతే సర్లే ఏం చేస్తామని పడుకున్నానన్నమాట. పొద్దున్నే లెగిసి తెల్లవారుజామున 3 గంటలకు మెలకువ వచ్చిందండి. మెలకువ వచ్చింది కదా! చక్కగానే ఇంక అప్పుడు మొదలెట్టానండి. ఇదిగోండి ఇలా కడుక్కోవడం అన్నమాట. జాయింట్ నొప్పులు పోలేదండోయ్. జ్వరంతో వచ్చిన జాయింట్ నొప్పులైతే పోను అంటున్నాయి కదా! సర్లే కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి కూర్చోబెట్టి పనులన్నీ మొదలెట్టుకున్నానన్నమాట. చక్కగా అంట్లన్నీ కడిగేసిన తర్వాత ఇదిగోండి కౌంటర్ టాప్ అయితే నేను ఇలా చక్కగా తుడిచేసుకుని నెక్స్ట్ టైం ఈ సన్నికాయలు కూడా శుభ్రంగా కడిగేసుకున్నానండి. కడిగేసుకున్న తర్వాత పసుపు రాసి బొట్లు అవి పెట్టేసుకుని పక్కన పెట్టేశానండి. శుభ్రంగా ఊడ్చేసుకుని కౌంటర్ టాప్ అయితే చక్కగానే దాని మీద అయితే ముగ్గులు కూడా పెట్టేశానండి ముచ్చటగానే. ఉన్న మాట అంటే ఉలికెక్కువ కానీ ఒక మాట చెప్పేస్తాను వినేసుకో. ఎందుకంటున్నానంటే ఆ మాట మరీ పడి ఉడికించేసేకు. మనం మసులుతున్నాం కాబట్టి శుభ్రంగా ఉండాలి కాబట్టి శుభ్రం చేయి తప్ప పని మనిషి అయిపోయి పాకి పని మాత్రం చెయ్యకు. ఎందుకంటే అది నీది కాదు అనుకున్నటప్పుడు నువ్వు ఎంత పాకి పని చేసినా శుభ్రత వాళ్ళ కళ్ళకు కనబడదు. వాళ్ళు ఎంత చెత్తగా వేసుకున్నా శుభ్రంగానే ఉంటుంది. నీ ఇంట్లో ఆరోగ్యం కోసం వస్తువులు శుభ్రత కోసం శుభ్రం చేసుకో తప్ప ఊడిగం మాత్రం చెయ్యకు. ఊడిగం చేసినంత మాత్రాన ఊడ్చిపెట్టేది ఇక్కడ ఏమీ లేదు. అన్నీ దొబ్బులే తప్ప. గుండెల్లోని గుర్తు పెట్టేసుకుని గుట్టుగా సాగుపో. మరి ఇక్కడ ఎంతవరకు వచ్చిందంటే స్టవ్ దాకా వచ్చింది కడగడం అన్నమాట. శుభ్రంగా కడిగేసుకుని స్టవ్ కూడా బుట్టలు అవి పెట్టేసి మంచిగా చుక్కల ముగ్గులు అయితేనే చక్కగా పెట్టేశాను అన్నమాట. అదేంటి 3 గంటలు లేసి మొదలెట్టానన్నావు కదా, వెలుతురు వచ్చేసింది అనుకుంటారా? మరి మన కోసం 3 గంటలు అలా కూర్చుంటుంది, సూర్యుడు రాకుండా ఉంటారా ఏంటి? వచ్చేసారండి మరి. వచ్చేసారు కదా, లోపలైతే తడిగుడ్డది పెట్టుకోవడం, స్టవ్ అది కడుక్కోవడం అయిపోయింది కదండి. చక్కగా గుమ్మానికైతేనే పసుపు బొట్లు పెట్టేసుకుని బయట వాకిలు కూడానండి నడుము వంగి పడేటట్టు నడుము పడిపోయేటట్టు కడిగానండోయ్. కడిగింది కనబడదు, తుడిచింది వినబడదు అన్నట్టుగా. వినబడదండి మన వాళ్ళకి ఎవరికీ కూడా. సర్లేండి, ఎవరికైనా పడాలని మన బాధ కాదు కానీ కాకపోతే అనకుండా ఉంటే బాగుంటుందని. ఈ నిట్టూర్పులు మనకు ఎందుకులే కానండి, సరదాగా మాట్లాడేసుకున్నాం. మరి ఇదిగోండి చక్కగా గడపకైతే నేను ముగ్గు పెట్టేశానండి. మరి ఎంచక్క ఎముకలకి జ్వరంలో వచ్చిన జాయింట్ పెయిన్స్ అయితేని ఎంతసేపు కుర్చీలో కూర్చుంటాయండి, బోరు కొట్టిందంట. వచ్చేసేయండి మరి. వచ్చేస్తే ఏం చేస్తాం మళ్ళీని. ఇదిగోండి ముగ్గులైతే గబగబా పెట్టేస్తున్నాను కదా. అబ్బా మంచిగా కమలం వేద్దాం అనుకుంటే నువ్వెట్టా కదులుతావు, నీ చేయి నేను కదలనిస్తానా అని చెప్పేసి కదలనివ్వట్లేదండి. అందుకే పిచ్చిగా అయితే ఏదో వచ్చినరు అన్నట్టుగా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. చూడండి మరి నచ్చితే లైక్ వేసుకోండి. లైక్ వేసుకుని ఊరుకుంటే ఎలాగా, కామెంట్ కూడా చేసుకోండి. కామెంట్ చేసి మరి మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోకపోతే ఎలా అండి, వాళ్ళు ఫీల్ అవుతారు కదా చూడలేదని. వాళ్ళకు కూడా షేర్ చేసేయండి ఒక మాట. మరి గ్రహణం కదండి, అందుకనండి ఈ కడుగుళ్ళు తుడుపుళ్ళు అన్నీనన్నమాట. చంద్రగ్రహణం కదండి, సంపూర్ణ చంద్రగ్రహణం. అన్నీ కడుక్కుంటామండి మరి. అలా అన్నీ కూడా కడిగేసుకుని చక్కగా ముగ్గులై పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత అన్నీ శుభ్రంగా తలస్నానాలు చేసి గుడికి వెళ్ళామండి, శివాలయానికి వెళ్ళామండి. ఇక్కడ శివాలయం ఎక్కడ ఉందో మాకు తెలియదండి, నిజంగా తెలీదు. ఎందుకంటేనండి లాస్ట్ ఇయర్ నేను కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళాను కానీ దాని దారి కూడా మర్చిపోయానండి. ఈసారి అయితేనండి శివాలయానికి వెళ్ళినప్పుడు అబ్బా ఎంత గంట సేపు తిరిగామండి ఈ రోజైతేనే. ఇదిగోండి ఇలా అయితే నేను గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాను. మా పిల్లలిద్దరిని కూడా స్కూల్ మానిపిస్తానండి. స్కూల్ మానిపించేసి ఈ రోజైతే నేను చక్కగా గుడికి శివాలయానికి తీసుకువెళ్దాము అనిపించింది ఎందుకో మనసుకు. నెక్స్ట్ ఏమో ఇలా అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అన్నమాట.
మరి మా ఇంటి ప్రహరీ గోడ ముందైతేని మా ఇంటికల్లా ఓనర్ గారు వేసుకున్నారండి ఈ మొక్క. చూసారా ఎంత అందంగా ఉందో. ఇది అమ్మ వాళ్ళకి ఒక మొక్క కొనాలండి. కొమ్మలు బ్రతకవండి ఇవి. మొక్క అయితేనే వస్తుందన్నమాట. నేను కొంటాను. మొన్న చూసానండి. కానీ అది ఫ్లవర్ డల్గా ఉందని కొనలేదన్నమాట. ఈసారి వెళ్ళినప్పుడు మంచి కలరు, దీంట్లో మెరూన్ కలర్ కూడా ఉంటుంది కదండి. ఇందుకని ఈ మొక్క పేరు ఏంటో చెప్పండి. నాకు అసలు ఈ మొక్క పేరు తెలీదు. జస్ట్ పువ్వు చూసి కొనుక్కోవడం అంతే తప్ప మొక్క పేరు అసలు తెలియదు. ఒకసారి మీరు చెప్పండి. చాలా బాగుంటుందండి ఫ్లవర్. అసలు 2-3 రోజుల దాకా అసలు వదలదండి. అలా పువ్వులు అయితే కోసుకుని ఇదిగోండి బయలుదేరిపోయామన్నమాట. శివాలయాన్ని వెతుక్కుంటూ. మనకి భీమవరాన్ని అనుకోండి, ఎక్కడెక్కడ ఏ గుడి ఉందో, ఏ సందులో ఏ గుడి ఉందో అనేది మనకు తెలుస్తుందండి. ఇక్కడైతే మనకు తెలియదన్నమాట. ఎప్పుడో ఒకసారి వెళ్ళినా ఆ దారి కూడా మర్చిపోయానండి. మళ్ళీ 2-3 సార్లు వెళ్తేనే కానీ తెలియదు. అలా అడ్రస్ కనుక్కుంటూ చక్కగా అయితే వెళ్ళామండి. మీకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూపిస్తాను చూడండి. మళ్ళీ మళ్ళీ అదే చూపిస్తుందని అనుకోకండి. చాలా బాగుంటుంది కాబట్టి నేను చూపిస్తానన్నమాట. ఎవరైనా సరే ఇటు సైడ్ వచ్చినప్పుడు ఈ ఊరు కంపల్సరీగా విచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే దర్శించుకోవడం మాత్రం చేయండి. ఇక్కడైతే పాలు ప్యాకెట్ తీసుకుంటున్నామండి. ఆవు పాలు అయితేనే పాలు పెరుగు అభిషేకం చేయించడానికి అయితే వెళ్తున్నాము. పెరుగు అయితే దొరకలేదండి మరి. పాలు ఒకటే తీసుకున్నాము. ఇదిగోండి ముందు వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు. నా ముందు వీడియోలు చూస్తుంటే ఇది టెంపుల్ అనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్. కొత్త వాళ్ళు అయితే మరీ చెప్తున్నాను. అందుకనే కొత్త వాళ్ళ కోసమని చెప్తున్నానండి. పాత వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఈ టెంపుల్ నేను చాలా వీడియోస్లో చూపిస్తూ ఉంటానన్నమాట. నెక్స్ట్ ఏమో ఇలా మార్కెట్లోకి వస్తామండి. ఇక్కడ అరటిపళ్ళుని కొబ్బరికాయ ఒకటి తీసుకోవాలి. అలానే మార్కెట్లోకి వచ్చానమాట. లోపల చూసారా కూరగాయల మార్కెట్ అండి. మనం ఎప్పుడూ రాలేదు. బయట సైడ్ రోడ్డు సైడ్ పెడతా ఉంటారు కదా షాపులు, అక్కడ తీసుకోవడమే కానీ ఇటు సైడ్ అయితే రాలేదండి. చూసారా చిన్న మార్కెట్ అన్నమాట. మా ఏరియాలో ఉన్నటువంటి చిన్న మార్కెట్. అక్కడైతే అరటిపళ్ళు అవి తీసుకుని మళ్ళీ బయలుదేరిపోయామండి. అదేంటోనండి ఈరోజైతే మార్నింగ్ ఇంత ట్రాఫిక్ ఉంది అసలు. జనాలు అసలు ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు. ఇదిగోండి ఫ్లవర్స్ ఎన్ని ఇచ్చారనుకుంటున్నారు. 20 రూపాయలకి మంచి పువ్వులండి. గులాబీలు నెక్స్ట్ ఎంత బాగున్నాయి అనుకుంటున్నారు. అందులో నేను మొక్కలు వేసుకుంటే ఒక 2 పువ్వులు ఒకటి తెచ్చానండి. ఏంటో చూపిస్తాను తర్వాత. అలా నెతుక్కుంటా అడిగితేనండి అరగంట పైనే పెట్టిందండి. పెడితే అలా శివాలయానికి అయితే నేను వెతుక్కుంటూ వచ్చేసామండి. చాలా చిన్న గుడి కానీ చాలా బాగుందండి. ఇదిగోండి ఇక్కడ నవగ్రహాలు నెక్స్ట్ ఏమో వినాయకుల వారు కూడా ఇక్కడ ఉన్నారండి. ముందుగా మహాగణపతికి నమస్కారం చేసేసుకుని అటుగా ఉన్నటువంటి నవగ్రహాలకు కూడా ఒక నమస్కారం చేసుకుని చక్కగా అయితే గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. శివాలయం అనేది చాలా చిన్నగా ఉన్నా కానీ ఎంత అందంగా ఉందనుకుంటున్నారు. ఎంత బాగుందనుకుంటున్నారు. చాలా బాగుందండి శివాలయం అయితేనే. చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఈ ఆలయం ఇక్కడ. ఇంకెప్పుడైనా రావాలంటే చక్కగా రావచ్చండి. ఈసారి అయితే అడ్రస్ బాగా తెలిసిపోయిందన్నమాట. ఎప్పుడైనా చక్కగా వచ్చి ఇక్కడైతే దర్శనం చేసుకోవచ్చు ఆ శివయ్యని. గణపయ్యకి అయితే నమస్కారం చేసుకుని అలా ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి కానీ, దుర్గమ్మ కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ఇంకందరూ లైన్గా విగ్రహాలు అయితే ఉన్నాయండి. మొత్తం అన్ని దేవుళ్ళవి కూడానే ఒక్కొక్కరికి నమస్కారం చేసుకుంటూ అలా చక్కగా అయితేనే మేము చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసామండి. ఇక్కడ ముందు ఇక్కడ చూసారు కదా దుర్గమ్మ ఉంది, వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి కూడా పువ్వులు తెచ్చాం కదండి. ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ ప్రదక్షిణలన్నీ చేసామన్నమాట. ప్రదక్షిణ చేసేసి లాస్ట్ అయితేనే శివయ్యకి కూడా ప్రదక్షిణ చేసి అభిషేకం అయితే చేయించుకున్నాము.
మరి ఇదండి ఈరోజు వీడియో అయితే. నేను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు అయితే మారో స్టోరీ ఏమీ చెప్పుకోలేదు. నెక్స్ట్ వీడియోలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. బాయ్, ఉంటాను.